భారతీయ జనతా పార్టీ మతం మంటలో చలిగాంచుకోవడానికి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు తమిళనాడు రాష్ట్రం మదురై దగ్గర తిరుపుకురాండ్రం అనేటువంటి ఒక స్థలం ఉంది. అక్కడ గుట్టపైన 3 దేవాలయాలు ఉన్నాయి, జైన మఠాలు ఉన్నాయి, ఒక మసీదు కూడా ఉంది. ఈరోజు ఆ మసీదు దగ్గర సర్వే స్తంభం ఒకటి ఉంటే అక్కడ కార్తీక దీపం దానిపైన మసీదు దగ్గర ఉండేటువంటి స్తంభం పైన వెలిగించడానికి ప్రయత్నం చేసి దానికి ఒక మతం రంగు పిలిచి తద్వారా వచ్చేటటువంటి రాబోయే ఎన్నికలను లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రతి సమస్యను మతం రంగు పులిమి రాజకీయ సమస్యగా మార్చి తద్వారా ఘర్షణల ద్వారా అధికారంలోకి రావాలనేటువంటి పెద్ద ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగానే నిన్న పార్లమెంట్లో వందే మాతర గీతం పైన కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా చేశారు. అందులో నిజమే 1927లో అది బంకిం చంద్ర చటర్జీ ఎప్పుడో రాశారు. తర్వాత 1927లో కాంగ్రెస్ మహాసభలో దాన్ని చర్చించి అందులో ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే